పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి కరుణించి ఆశీర్వదించిన విధానం ఈ మధ్యకాలంలో అనేకమైన జరిగినాయి తండ్రి. వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడారు, కరుణించారు, ఆశీర్వదించారు అన్నారు. ఈరోజు జరగబోయే ఈ ఆరాధన మొత్తంలో మీరేమండి నడిపిస్తారని ఈ చిన్ని ప్రార్థన ద్వారా యేసునామములో తండ్రి. ఆమేన్. స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోరులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోరులో కాపాడినది నీవే కదా. జలప్రలయములో దించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ సీని కరుణతో బ్రోచిన జీవితం ఒక పోరాటమే. వాక్యానుసారముగా జీవించుట కవరమే. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో, జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో నడుచునట్లుగా, నీతో నిలుచునట్లుగా బ్రతికే జీవితమే ఎంత ధన్యమో. నీకై బ్రతుకుట ఎంత ధన్యమో. క్రైస్తవ జీవితం ఒక పోరాటమే. వాక్యానుసారముగా జీవించుట శ్రమలెన్ని వచ్చినా శోధనలే చుట్టినా చాటమే. వాక్యానుసారముగా జీవించుట కవరమే. వాక్యమును ప్రకటించి నీ రాజ్యమును స్థాపించి, వాక్యమును ప్రకటించి నీ రాజ్యమును స్థాపించి, సమయమందును అసమయమందును మంచి పోరాటము పోరాడుట ఎంత ధన్యము. నీతి కిరీటము పొందుట ఎంత భాగ్యము. మంచి పోరాటము పోరాడుట ఎంత ధన్యము. నీతి కిరీటము పొందుట ఎంత భాగ్యము. క్రైస్తవ జీవితం ఒక పోరాటమే. వాక్యానుసారముగా జీవించుట కవరమే. దేవా అనుదినము దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు.
నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం వనేసు నిన్ను నే విడువనేసు కీర్తించెదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం నీవలసైపోయా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీవలసైపోయా ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా పదవుల కోసమై నీ పరుగెత్తను ఇంటి పరిచలే నే ఆశించాను పదవుల కోసమై నీ పోరాడను ఇంటి పరిచలే నే ఆశించాను ఏ చోటున లేదయ్యా నా పందెము ఏ చోటున లేదయ్యా నా కీర్తియు ఏ చోటున లేదయ్యా నా పందెము ఏ చోటున లేదయ్యా నా కీర్తియు నీవే నా పందెము నీవే నా కీర్తియు నీవే నా పందెము నీవే నా కీర్తియు యేసయ్యా నీ కృపలో నివసించుట మేల ప్రేమితని నా పైన ఇంత కరుణ జడివానలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ నీకని నా ప్రేమ ఇంత
నాతో చెప్పావు తల్లివి నీవేనని నాతో అన్నావు తండ్రివి నీవేనని నాతో చెప్పావు ఆరాధన 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 ఆదరించి వాడాలి నాతో అన్నావు ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు ఆదరించే వాడాలి నాతో అన్నావు ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు నీవు కావాలన్నావు తల్లి కన్నా నిన్నగా ప్రేమిస్తానన్నావు బంధువులు వచ్చన్నా నీవు కావాలన్నావు అందుకే ఆరాధన 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 అరణ్యంలో హాగరుకు తోడయ్యున్నావు నీటి ఊట పుట్టించి దప్పిక తీర్చావు అరణ్యంలో హాగరుకు తోడయ్యున్నావు నీటి ఊట పుట్టించి దప్పిక తీర్చావు అందుకే ఆరాధన పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు పనికి రాని నన్ను నీవు చేరదీశావు పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా 1 నుంచి 9 వరకు
నేను చదివింది మళ్ళీ మీరు రిపీట్ చేయండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది. శత్రువులు పగ తీర్చుకున్న వారిని మాపివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ చేతి పని వారి అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకై వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుకున్నటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వాటిని ఆయన పొగుడుతూ ఆయన కోసం ఎంతో ప్రయాసతో అడుగుతున్నాడు అన్నమాట. ఇది ఎంతో బాధతో రాసిన ఇది ఆయన తయారు చేసినప్పుడు ఆయన ఒక వేడ మీద తను వాయించుతూ దీన్ని పొగుడుతూ రాశాడు అన్నమాట. ఆయన రాసిన విధానం బట్టి ఆయనకి అంటే ఆ సందర్భం ఏంటంటే తన కొడుకు చనిపోయినప్పుడు అందరూ వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ఈయన కూడా ఉపవాసం ఉండి లేచి భోజనం చేసి చాలా సంతోషంగా ఉంటాడన్నమాట. ఉండినప్పుడు ఏముందంటే వీళ్ళందరి పక్కన ఉన్న సామంతులు ఆయన అసిస్టెంట్స్ అడుగుతారు, ఏమని, ఏంటి సంతోషంగా ఉన్నావు, నీవు ఎందుకంత ఇది అంటే, దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, దీని విషయంలో బాధపడాల్సిన పని లేదు, నేను అందుకే సంతోషం, నాకు ఇచ్చింది నేను ఆయనకి ఇచ్చేసాను, దాని విషయం నేను బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన సంతోషంగా ఆయనకి సమాధానం చెప్తారన్నమాట. వీళ్ళందరూ చాలా ఈయన ప్రవర్తన చూసి కొద్దిగా భయపడతారు. ఏంటి ఈ టైంలో దుఃఖపడాల్సింది పోయి ఇంత సంతోషంగా ఉపవాసం ఉండి ఇన్ని రోజులు సడన్ గా భోజనం చేసి మళ్ళీ ఎందుకని ఇలా మారిపోయాడు అని దేవుని కీర్చడం, ఈ టైంలో దేవుని కీర్చడం ఇన్ని ఆశ్చర్యం. మనమైతే ఒక బాధ వచ్చిందంటే వెంటనే మనం ఇన్స్టెంట్ గా మర్చిపోతాం. చేసి భోజనం చేసి దేవుని కీర్తిస్తున్నారు. మనం కూడా మన నిత్య జీవితంలో మనకి చేసిన మేళ్లు కాదు, దుఃఖాలు కాదు, ఏది జరిగినా సరే దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆయన మార్గంలో వెళ్ళాలని. ఇంకా ఆయన ఈ వాక్యాలు చూస్తే మాథ్యూ అంటే మత్తయి సువార్తలో 13:3 కూడా ఈ విధంగా రాసి ఉంటుంది. అలాగే యెషయా 53:1 కూడా దీనికి సాదృశ్యంగా ఉంటుంది. యెషయా 53:1. ఎస్, అవును 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 అవును, ఆయనకి తెలియజేస్తున్నాడు అనమాట. నీవు చేసిన పనులు నీకే వివరిస్తున్నాడు, నువ్వు జరిగిన విషయాలన్నీ ఆయనకి తెలియజేస్తున్నాడు అనమాట. అలాగే ఆయన ఈ యొక్క విషయాలను ఎంతో గుర్తు చేసుకుంటూ బాధపడుతూ దేవుని సన్నిధిలో అడుగుతూ సంతోషంగా గడుపుతున్నాడు అనమాట. మనమైతే ఈ రోజుల్లో ఏది జరిగినా వెంటనే తిట్టేయటం, పక్కన వాళ్ళని భయంకరంగా అనటం, లేకపోతే కష్టాలు ఉంటాయి కదా దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా సొంత కొడుకు చనిపోయి తను విచారంలో కూడా దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలన్నమాట. ఆయన చేశాడని మనం ఆయన మార్గంలో ఆయన అనుసరించిన విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ చిన్ని వివరణను మీరందరూ అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. సాక్ష్యాలు ఉండేవారన్నా చెప్పవలసింది.
దేవుని నామ స్తోత్రం కలుగునాక. గత వారం నేను సాక్ష్యం చెప్పాలి కానీ కాలాతీతమైనందువల్ల నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. పోయిన శనివారం కాకుండా అంతకుముందు శనివారం మనకి నోబు జలప్రాణం వచ్చినట్టు కోదాడు వచ్చింది. నేను ఆకుపాముల్లో కోదాడవకాల దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకుపాములకు వెళ్ళి చర్చి ప్రతిష్ట చేసి అక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని నడిపించి అలాగే వాక్యం చెప్పి ఉదయం మేము 11 గంటలకు వెళ్ళేవాడిని, రాత్రి 8:30 వరకు ఉండిపోయాను. సాయంత్రం 4 గంటల ప్రోగ్రాం అయిపోయింది. పాస్టర్ ఇస్మాయిల్ గారండి మాకు అన్నయ్య కొడుకు అవుతాడు. ఆయన గత 20 ఏళ్ళు బట్టి సేవ చేస్తున్నాడు. ఈ కుటుంబంతో కూడా ఆయన మంచి పరిచయం, గొప్ప సేవకుడు, యవన సేవకుడు. ఒక దాదాపు 1,20,00,000 పెట్టి చర్చి కట్టాడు. సో దాని మీద నేను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం ముగించిన తర్వాత ఎంతైనా వర్షం తగ్గట్లే, పోరింగ్ అనమాట. అసలు ఎట్లా ఉందంటే దారాలు అనమాట, ఆకాశంలో దారాలు పడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా నీరు కనపడతా ఉంటుంది. ఆ బిల్డింగ్ మీద నేను చూశాను, ఎడు చూసినా రోడ్లు కనపడలేదు. 7:30 వరకు చూసి లాభం లేదు, ఇంటికి వెళ్ళిపోతాం, ఈ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాను. ఒక పాస్టర్ గారు, వచ్చవాయి పాస్టర్ గారు ఒక ఆయన కారులో వెళుతూ, అయ్యా రండి మేము దించుతారంటే, మేము కోదాడ రంగా థియేటర్ దగ్గర రాగానే కారు ఊగిలెడుతుంది. నీళ్ళల్లో మా కాళ్ళలోకి నీళ్ళు వచ్చేసింది, కారు డోర్లో నుండి నీళ్ళు వచ్చేసింది. కారు ఊగిలాడుతుంది అంటే కొట్టిపోయే పరిస్థితి అనమాట. ఇంకా ముందుకు పెడుతుంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంది. రంగా థియేటర్ దాటి ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేదానికి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎట్లా ఉండి చూద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం ముందుకు రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ కారు మునిగిపోద్దా అనే పరిస్థితి వచ్చేసింది. అప్పటికి మోటార్ సైకిల్ కుట్టుకెళ్ళిపోతా ఉంది. కళ్ళకు చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఉరువులు మెరుపులు, కరెంట్ లేదు. ఆ పరిస్థితిలో ఈ యొక్క ఫోన్ లైటింగ్ అలా కారు లైటింగ్లో చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో అసలు వెళ్తామా లేదా, ఈ కోదాడు ఇంటికి వెళ్తామా లేదా. ఆ టైంలో వీళ్ళు గుర్తు వస్తున్నారు, వీళ్ళు విజయవాడ వెళ్ళలేరు కార్యక్రమాలకి, మరి వాళ్ళు క్షేమంగా రాగలుగుతారు. ఎందుకంటే ఎంత ఫ్లడ్ ఉందంటే అక్కడానికి ఎంత ఉంటుందో, ఎక్కడ 5 వారం దగ్గర నందిగామ దగ్గర అంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో ఆ కారు కోదాడ రోడ్ల మీద నీళ్ళలో ఇంతవరకు నేను ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మూమెంట్లో ఈ కారు పరిస్థితి ఏంటి ప్రభావ, నేను ఇంటికి వెళ్ళాలి కదా అనుకుని వెళ్తూ ఉంటుంటే అక్కడికి మన బొమ్మల బజార్ సిసిరెడ్డి కార్మెంట్ దాటిన తర్వాత చూస్తే ఈ యొక్క డివైడర్ మీద నుండి నీళ్ళు వెళ్తున్నాయి. సరే కారు స్పీడ్ పెట్టాడు, కారులో డోర్లోకి ఎట్లయినా లోపలికి నీళ్ళు వచ్చేసింది. ఏ రక్తం చేయని చెప్పి వీళ్ళు కూడా క్షేమంగా తీసుకున్న ప్రభువ. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలని ఇటు ప్రార్థన చేసుకుంటూ నేను కూడా ఇంటికి చేరాలి కదా అని నేను జస్ట్ కారు అక్కడికి వెళ్ళింది. వెంటనే పోలీసు వెహికల్స్, ఫైర్ ఇంజన్స్ ఇవన్నీ వచ్చేసింది. ఒక 2 జేసీబీలు, పెద్ద సౌండ్. ఏంటంటే ఆ వర్షం సౌండ్లో భయంకరంగా ఉన్న పరిస్థితి. ఇక చూస్తూ ఉంటుంటే వాళ్ళు సైరన్ వేసుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చారు, నేను ఇంటికి వాళ్ళకి ఈ కారు తిరిగే పరిస్థితి, ఎందుకంటే రోడ్లో అంతా నీళ్ళు ఎట్లాగో శ్రీరంగపురం వరకు. మాకు కొద్దిగా దాటిన తర్వాత 2 అడుగులు ఉన్నాయి నీళ్లు. నేను ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆ డివైడర్ కట్ చేసుకుని నేను లోపలికి వెళ్తూ ఉన్నా. వీళ్ళు దించేసారు నన్ను అక్కడ. వాళ్ళు వచ్చవాయి వెళ్ళాలి. వాళ్ళకి ఎవరో ఫోన్ చేశారు, అయ్యా బ్రిడ్జి తగులుతున్నాయి గరికపాడు దగ్గర వాటర్, మీరు అర్జెంటుగా వచ్చేసేయండి అని. వాళ్ళ తాలూకా వాళ్ళు పాస్ట్ గారు తాలూకా వాళ్ళు అర్జెంటుగా ఫోన్ చేస్తే వాళ్ళు తొందర పడిపోతున్నారు. అయ్యా మీరు దిగండి, మేము వెళ్ళిపోతాం, ఎందుకంటే మేము కుట్టుకుపోతాం అక్కడ, బ్రిడ్జి కష్టం అని చెప్తే దిగేసి నేను రూపాంతర దేవాలయం రోడ్డు మీద నుండి వెళ్తుంటే ఈ లోతు నీళ్లు నన్ను తోసేస్తుంది. నేను పైనుండి వస్తుంది వరద, నన్ను తోసేస్తుంది. అసలు నేను కొట్టుకుపోతానా, కారు కొట్టుకుపోయేది, కారు దిగా. నా పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఏటికి ఎదురెళ్తామంటే చూశాను నేను. ఆ నీళ్లు తోసుకుంటాను తోసేస్తుంది, వెనక్కి పడిపోతే కొట్టుకుపోతాను. ఆ పరిస్థితిలో వెళుతూ ఉన్న సరకాల జీవితం కూడా పెద్ద నీళ్లు. ఆ టైంలో చాలా కష్టపడి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర మాత్రం చుక్క నీళ్ళు లేవు, అట్లా హైట్లో ఉంది ఇల్లు. ఆ నీళ్ళన్నీ కూడా అట్లా వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లించాను. మరి ఇంట్లో చాలా పాప అందరూ ఆందోళన పడ్డారు. డాడీ పరిస్థితి ఏంటి, ఇక్కడికి వెళ్ళారు. అప్పటికే వాళ్ళకి వార్తలు వస్తాయి, ఫోన్లు, కోదాడ కుట్టుకుపోతుంది, డివైడర్లన్నీ మీద నుండి వాటర్ వెళ్ళిపోతుంది, 5-6 అడుగులు వెళ్తుంది. మా డాడీ ఏమైపోయారు, అసలు వాళ్ళ అమ్మ లేదు కాబట్టి మా డాడీ కూడా ఏమన్నా అయిపోతే నా బతికేంటని చెప్పేసి ఆడటం ప్రారంభించింది. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళి అమ్మ అని తడుచుకుంటా చెప్పంగానే ఇదంతా ఇక్కడ వరకు వాటరే. కూర్చున్నాను కదా,
హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనందరినీ కాచి కోరుకుంటాము వరకు ఆయన సజీవుల కింద కాచి కాపాడి ఈ రీతిగా మనందరినీ ఐక్యపరిచి ఆయన స్థితించడానికి ఆరాధించడానికి మరోసారి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఆయన కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు. హల్లెలూయా హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణం తీసుకోరు. కాబట్టి ఇంకా మనం సజీవులకు ఉన్నాం కాబట్టి ఆయనకి మన జీవితకాలం కృతజ్ఞత చెల్లించిన ఆ రుణాన్ని తీర్చలేదు. ఏమి ఇచ్చినా రుణాన్ని తీర్చింది. కాబట్టి ఇంతవరకు పాటలు అన్నా వాద్యమానం సాక్ష్యాలన్నా దేవుడు మయంపరచబడినాడు కీర్తన ద్వారా కూడా. అదే రీతిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు మాటలు చదివేవారు, వినేవారు, ధ్యానించేవారు, గైకొనేవారు, పాటించేవారు, గైకొనేవారు ధన్యులను. కాబట్టి ఎవరికి లేని భాగ్యాన్ని మనకి ఇచ్చారు. ఇద్దరితో ప్రారంభించబడినటువంటి ఆరాధన ఈరోజు 10 మంది 11 మంది. ఎందుకంటే ఆయన తెలుసు ఎప్పుడైతే ఆయన కూడి ఏక మనసు కలిగి ఏకాత్మని ప్రార్థిస్తారు వారి మధ్య ఆయన ఉంటాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మనం ఏ విషయంలో ఆశపడుతున్నాము ఆయన స్థితించాలని, ఆయన ఘనపరచాలని, ఆయన మహింపరచాలని బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మన పక్షాన దేవదూతను పంపిస్తాం. కాబట్టి ఈ రీతిగా నేను కూడా అనుకోనికే మన మధ్యలోకి వచ్చి ఒక పని మీద వచ్చి మేము దేవుని సన్నిధానంలో ఈ రీతిగా సాయంకాలం ఆరాధనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పెద్దల దగ్గర ఎందుకంటే నేనైతే స్వార్థికుని కాదు, ప్రసంగికుని కాదు, సామాన్యమైన మనిషిని. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి నా పేరు రక్షించబడ్డ పండు మోజేసి నా పేరు, గంధం మోజేసి అని నా పేరు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది నిమిషాలు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఎవరితోటి ఏం మాట్లాడబోతున్నాడో నరపుత్రులను నిలబడము నీతో మాట్లాడతాను. నరపుత్రులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాను. 3వ వచనం జరుగుతుంది. లూకాసు వార్త 19వ ఈ వాక్యం ఎన్నోసార్లు విని ఉంటారు, పాటిస్తారు. యేసు ఎవరో అని చూడగోరిని గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుడు గనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడు చెట్టు ఎక్కాను. చాలా ఆయన 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ చేత జన్మించబడి విశ్వ మానవాల పాపరిహారంగా బలిగా ఆయన తన సువార్తను ప్రకటించుకొని నశించిపోయేదాన్ని రక్షించిన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మీరా పాపం లేకపోతే ఆయన సువార్త ప్రకటించినప్పుడు పాపలను రక్షించిన వరకు ఈ లోకానికి వచ్చాడు. అలా ఆయన సువార్త 300 సంవత్సరాలు సువార్త ప్రకటించేటప్పుడు అనేక ప్రదేశాలు యూదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఉపమాన రీతిగా, దర్శన రీతిగా ఆయన అనేకులు హెచ్చరికలుగా ఎన్నో రకాలుగా దేవుడి సువార్తను ప్రకటించుకోవచ్చు. ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించాడు. దాని గుండా పోచుండను. ఇదిగో సుంకపు గుత్తాదరుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి చూడలేకపోయాడు. పొట్టివాడైనందున కాబట్టి యేసు ఎవరో అని చూడాలని ఆశ ఉంది. ఎందుకని ఆ ఎరుకో పట్టణంలో సువార్త దేవుడు ప్రకటిస్తున్నప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో ఆ పొట్టివాడైన జక్కయ్యకి ఏమనిపించింది? యేసు ఎవరో, మనిషేనా, మనిషి కుమారుడా, దేవుడి కుమారుడా అని ఎవరో అని చూడాలని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఏం చేశాడు? సాధ్యపడట్లేదు. జనాలు గుంపులు కూడి యేసుని చూడలేకపోతున్నాడు, కనుసూపు కూడా కనిపించలేకపోతున్నాడు. అటువంటి సందర్భం ఆయన ఏం చేశాడు? ఈ వీధిలో నుంచి వస్తానని తెలుసుకొని ముందుగా వెళ్ళి చెట్టు ఎక్కి, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అలా కదండి, అందరికీ తెలిసి జక్కయ్య విషయం. ఎక్కి కూర్చున్నప్పుడు ఎరిగిన దేవుడు తెలుసు కాబట్టి ఆయనకి పైకి చూసి జక్కయ్య దిగిరమ్ము అన్నాడు. యేసయ్యకి జక్కయ్య పేరు ఎలా తెలుసని జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. నా పేరు యేసయ్యకి ఎలా తెలుసు? నేను మేడి చెట్టు ఎక్కిన సంగతి ఆయనకేం తెలుసు? ఏమండి, ఆశ్చర్యం కదా. ఆశ్చర్యపోతున్నప్పుడు జక్కయ్య వెంటనే సంతోషంగా, అసలు నా పేరు పెట్టి నేను చూడాలనుకున్న యేసయ్య నన్నే పిలుస్తున్నాడు అనేసి సంతోషాన్ని పట్టలేక
చెట్టు దిగి వేసే దగ్గర సపానాడు మీ ఇంటికి పోదాం అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధపాటు చేసి జక్క ఇంట్లో భోజనం చేసినప్పుడు అతని జీవితంలో యేసు ప్రభువు ఆశ్చర్యకరంగా పాపినైన నన్ను ఇంతగా ప్రేమించి నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలని ఆయన హృదయం పరపర విధాలుగా పోతున్నప్పుడు ఆయన అప్పుడు అనుకున్నాడు, పాపినైన నన్ను దేవుడు నన్ను ప్రేమించాడు. తన లోక జీవితం, తన పాత జీవితం, తన ఏ జీవితం, తనకి ఆయస్కర సుఖభూతాలని తన మనసులో ఏమున్నాయో అవన్నిటినీ పారదోలి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం అన్ని ఆత్మఫలాలని ఆయనకు వచ్చేసినాయి. దేవుడు ఇంట్లోకి వచ్చినప్పుడు పాతవి గతించేవి, సమస్తం నూతనం అన్నట్టుగా ఆయన పాత జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా నేను ఇంతకాలం అన్యాయంగా ఏం సంపాదించాను, అన్యాయంగా ఏం కూర్చుకున్నానో వాటన్నిటిని 400 ఇచ్చేస్తా, నా కలిగిన ఆస్తి అంతా పేదలకి సగభాగం ఇస్తా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు, కన్నులెత్తి జక్కయ్యను చూసిన త్వరగా దిగిరమ్మన్న తర్వాత అదే 8వ వచనం జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరికైనా అన్యాయంగా దేని నేను తీసుకుని వెళ్ళా నేను అతనికి 400 మరలా చెల్లించిన ప్రభుత్వం చెప్తాను. అందుకు ప్రభు ఏమంటున్నాడు, చాలా చక్కటి మాట్లాడు, ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ తను చేర్చుకున్న వాడు విమోచించాలని నశించిన దాన్ని వెనక్కి రక్షించిన వరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? ఎవరు నశించిపోతున్నారు? అబ్రహాం సంతానం, ఆదాం సంతానం కానీ నేటి వరకు కూడా మనందరినీ నశించిపోయే వారిని బలుల ద్వారా అక్కడ దేవుడి సన్నిధికి అవిధేయులు అయినప్పుడు, దేవుని భరించినప్పుడు వాళ్ళందరినీ ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ నా జీవితాన్ని, నీ నా హృదయాన్ని ఎరిగిన దేవుడు తెలుసు. మనం కూర్చుంటా, మన మాట, మన నడత అన్నీ దేవుడికి తెలుసు. ఆయనకి నాకు తెలవదంటే మన హృదయం తలాంపు పుట్టక ముందుకే. కానీ జక్కయ్య ఉద్దేశం ఏంటి? యేసు ఎవరో అని చూడాలనుకుంటున్నాడు. ఎవరైతే వినటం వల్ల, వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం నమ్మకం వస్తుంది, ఆ విశ్వాసం నమ్మకం వల్ల రక్షణ వస్తుంది. కదండి, రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి? అంతవరకు నమ్మకంగా ఉండాలి. తన పొరుగు పొందిన పొరుగు నా పొరుగు జీవం తీర్చబడిందని విశ్వసించాలి. కాబట్టి రక్షణ పొందుకునే ఉద్దేశం దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ పాపి అయిన జక్కయ్యలాగా దేవుని హృదయాన్ని దేవుని చేర్చుకోవాలి. ఇంట్లో వాక్యం వినాలి. వాక్యమే లోకంలో వెలుగైంది. ఈ వాక్యం బ్రతికించే వాక్యం, ఈ జీవగ్రంథము బ్రతికించే జీవగ్రంథం. కాబట్టి వాక్యం వెళ్ళడంతోనే వెలుగు కలిగిన ప్రతి వాణి మూడు వరకు జీవాత్మ ఊరు వరకు కూడా వెళ్ళి ప్రతి మోకాలు వంచాలని, ఆయన దేవుడు అని తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. ఈ వ్యక్తితోటి జక్కయ్యతో ఏ విధంగా మాట్లాడారో అదే రీతిగా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం ఇంకొక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయం 3వ వచనం, యేసే బాప్తిస్మం లేదు కానీ ఆయన శిష్యుడు, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక ఇచ్చిన సమయం కానీ ఈ 3 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఆ దాహం కొరకు కొంతమంది నీరు చేసుకోవడానికి వస్తామని చెప్పి యేసయ్య ముందుగానే వెళ్ళి ఆ సమరయ కొరకు ముందుగా కూర్చున్నప్పుడు, అమ్మ దాహానికి నీళ్ళు అమ్మ అన్నప్పుడు, ఈ నీళ్లు నీకు యూదులకి సమరయ్యలకి సాంగత్యం సహవాసం లేదు, నేను ఈ నీళ్ళు ఇవ్వలేనయ్యా నీకు అని అన్నప్పుడు నీరిచ్చి నీళ్ళు తీసుకోమని సమరయ్య అప్పుడేమంటది, ఇయ్యయ్యా నాకు ఈ నీళ్ళు ఇస్తే ఈ ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్షప్రదాత, మీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. మా యొక్క కుటుంబంలో ఈషాదాయ్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున తండ్రి జరిగిన యొక్క ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదివరపు పరిశుద్ధ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అలాగే తండ్రి పాటలు ఎందులో, అలాగే ఆరాధన ఎందులో, అలాగే తండ్రి సాక్ష్యం ఎందులో, అలాగే వాక్యము ప్రకటించడం ఎందులో మీరు తోడుగా నడిపించారు. వందనాలు. ప్రత్యేక రీతిలో నీ కుమారుని నిలబెట్టుకుని అయినా ప్రభువా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఆయన రక్షింప చేసి ప్రభువా ఆయనకు ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి ఆయన కుటుంబాన్ని మీరు స్థిరపరిచి మంచి గృహాన్ని వారికి అనుగ్రహించిన ఆయన ఆశీర్వదించిన బట్టి ప్రభువా అగ్ని కొరకు సాక్షిగా ఈరోజు నిలబెట్టి శ్రేష్టమైన వర్తమానాన్ని ఆయన ఎవరైతే
ప్రభు అవినీతులు చేస్తూ అక్రమంగా ప్రభుత్వ అధికారిగా ఉండి, జక్కయ్య సుంకపు గుర్తుదారుడిగా ఉండి, నాయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఎన్నో అవినీతులు చేసి ఎంతో భయంకరంగా అవినీతి సొమ్ము సంపాదించాడు. కానీ ఒకనొక సమయంలో యేసయ్యను చూడగోరి యేసుని ఆయన యొక్క ఇంటిలోకి, ఆయనకి హృదయంలోకి ఆహ్వానించాడు. ఆయన తన యొక్క పాప జీవితం విడిచిపెట్టి ప్రభువా పరిశుద్ధ జీవితాన్ని పొందటానికి ఆయన కుటుంబంతో సహా ప్రభువాన్ని సేవించడానికి వారు తీర్మానం చేస్తున్నారు. అదేవిధంగా సుకారణ యొక్క గ్రామంలో తండ్రి ప్రభు సమరయ స్త్రీని ప్రభువా మీరు అక్కడికి వెళ్ళినందువల్ల ఆమెకు రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. ప్రభువా ఒక భయంకరమైన జీవితాన్ని, పాప జీవితంలో ఉన్న ఆమెని మీరు రక్షింపజేసిన ఆయన ఆమె జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ రక్తము చేత కడిగి జీవజలాన్ని మీరిచ్చి ప్రభువా ఆ సుకారుని గ్రామాన్నంతా కూడా రక్షింపజేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చాలామంది తప్పుడు తలంపులతోటి పురుషులే వాక్యం చెప్పాలి, పురుషుల సంఘాలు నడిపించాలని చెప్తున్న వారికి ఒక చెంపపెట్టుగా నాయన ఈ యొక్క సమరయ స్త్రీని, ఒక పాపిని రక్షింపజేసి మీరు వాడుకున్నారు. మంచి సంఘాన్ని ఆ సమరయ గ్రామంలో కట్టి ఆ సుకారాన్ని ఆ ప్రాంతానికి నాయన ప్రభువా ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి ఆ యొక్క వంశంలో పుట్టిన ఆమె రక్షించబడి ఒక సంఘాన్ని నడిపించింది నాయన. అలాగే ఎంతోమంది స్త్రీలు సంఘాలు నడిపించారు. ఈ రోజున ప్రభువా నిలబెట్టుకుని నీ పరిశుద్ధ రక్తం చేత ప్రభువా శుద్ధీకరించి పరిచయలో వాడుకుంటారు. ఎంతోమంది గొర్రెలైన స్త్రీలని ఈ ప్రపంచంలో వాడుకుంటున్నారు. సేవకురాలుగా, పాస్టర్లుగా, బిషప్లుగా, ప్రభువా అపోస్తులుగా మీరు వాడుకుంటున్నారు. వందనాలు తెలియజేస్తుంటున్నాం. వాక్యం అందించిన దాసులను దీవించండి. ఆయన యొక్క ఉద్యోగంలో ఇంకా రాణించినట్లు సహాయం చేయండి. ఉద్యోగ వృద్ధి దాయిచేయండి. అలాగే తన సతీమణ్ణి అలాగే డెహ్రాడూన్లో విద్యాభ్యసించిన కుమారుడిని, హైదరాబాద్లో విద్యాభ్యసించిన కుమార్తెని కూడా మీరు దీవించండి. ఆయన ఇక్కడ తలవంచి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన వారిని వారి కుటుంబ సభ్యులు మీరు దీవించి ఆస్వాదించండి. ఆయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నజరుడైన యేసునామములో విడుదల దాయిచేయండి, స్వస్థత దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో నజరుడైన యేసునామములో తండ్రి ఆ ఇబ్బందులన్నిటి నుండి తొలగించి మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే విద్యను అభ్యసించున్నారో, అవి ఉద్యోగాలు చేస్తున్నారో వారు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసుడు పాస్టర్ కేజీ వెంకట కుమార్ని అలాగే తన సత్యమణి మేరీ హెలెన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే పాటలు పాడి మిమ్మల్ని మైపరిచారు ఆ బిడ్డల్ని మిగతా బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని ఈ పరిశుద్ధ దినం మొదలుకొని మరి యొక్క పరిశుద్ధ దినం వరకు కూడా మందరిని మీరు రెక్కల కింద కాచి కాపాడి ప్రభువా నిశ్చితమైతే రాకడాల్సివైతే మరి యొక్క పరిశుద్ధ దినమందు ఈ ఎల్ షదాయ్ ఫెయిత్ ఆలయంలో మిమ్మల్ని స్తుతించడానికి అవకాశం ఇవ్వమని దీవించి ఆస్వాదించమని అభివృద్ధి చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామముని మనలో నడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రియు సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్ షదాయ్ ఫెయిత్ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, సేవకునికి, కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కుటుంబాలకి, చిన్నపిల్లలకి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు రాకడ పర్యంతము తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంధించుము. నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేన్ని వరకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశ రక్తమే ఇచ్చి, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. ప్రైజ్